హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి డెజర్ట్ చేసుకుందాము. బ్రెడ్ కాజా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్, అందుకే నేను చేస్తున్నాను. ఆల్రెడీ యూట్యూబ్లో నేను చేశాను, ఫస్ట్ టైం నేనే చేశాను. ఇప్పుడు మాత్రం చాలా ఉన్నాయి అనుకోండి. నా ఫాలోవర్స్ చాలామంది చూడలేదు, అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను. చాలామంది బ్రెడ్తో స్నాక్స్ చేయమని అడుగుతున్నారు. ఈ డెజర్ట్ ఈజీగా ఉంటుందని నేను ముందుగా ఇది చేసి చూపిస్తున్నాను. మామూలుగా బ్రెడ్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, ఇంకా ఏమైనా దాంతో స్నాక్స్ కావాలి అనుకుంటే మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, తప్పకుండా నేను చేసి చూపిస్తాను. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా చాలా ఈజీ, చాలా చాలా బాగుంటుంది. దీనికోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఈ బ్రౌన్ సైడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి తెలిసి ఉండదు. ఒక్కసారి ఇలా చేయండి, చేయడం కూడా చాలా 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 ఈజీ. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ట్రయాంగిల్లో కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కట్ చేస్తే సరిపోతుంది. ముందుగా ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు, లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ సిరప్ కోసం 1 కప్ షుగర్ వేసుకోవాలి. 3/4 కప్ వాటర్ వేసుకోవాలి, అంటే 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరిగించుకోవాలి, అంటే షుగర్ కరిగిపోయే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయింది కదా, ఒక 4-5 మినిట్స్ మరగనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. అంటే ఈ షుగర్ సిరప్ ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం చేతులు అతుక్కుంటున్నట్టుగా హాఫ్ థ్రెడ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అంటే ఇలా తీగ వస్తుంది కదా, మధ్యలో కొంచెం తీగ రావాలి, మొత్తం పాకం రావద్దు. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. మొత్తం తీగ పాకం రావద్దండి. ఇదిగో ఇలాగా కొంచెం, అంటే 2 వేళ్ళు అతుక్కుంటుండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని దీంట్లో డిప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్. పాకం మిగిలిపోయిందని ఏం ఫీల్ అవ్వద్దు, నెక్స్ట్ టైం కూడా వాడుకోవచ్చు. మనకు కావాల్సిన నట్ పౌడర్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు స్టిక్కీగా ఉన్నాయి కదా, అంటే అతుక్కుంటున్నట్టుగా ఉన్నాయి కదా, ఇప్పుడే వేసుకోవాలి, లేదంటే ఆరిపోయిన తర్వాత అతుక్కోవు. నేను పిస్తా కాజు ముక్కలతో గార్నిష్ చేసుకుంటున్నా. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.